నీ బదులు ముందు నేనెళ్ళినా అయిపోయేది. ఏంటి గోవాకా? ఛీ కాదురా, లీవ్ అడగడానికి. ఓహో, మూడ్ స్వింగ్స్ గురించి వినడమే గానీ చూడడం ఇదే మొదటిసారి. ఊసరి వెళ్ళైనా రంగులు మారడానికి కొద్ది టైం తీసుకుంటుందిరా, కానీ తన మూడేంట్రా అంత ఫాస్ట్ గా మారిపోతూ ఉంటుంది. తన మూడు అన్నిసార్లు మారుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు రొమాంటిక్ మూడ్ లోకి రాదా? అబ్బో, రంగులు మారే లైట్ డిస్కోలో బానే ఉంటుంది, అలా అని చెప్పి తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే చిరాగేస్తుంది. ఆఫీసులోనే తట్టుకోవడం కష్టం అంటే రిలేషన్ అంటాడేంట్రా? ఎందుకు రా నన్ను డిమోటివేట్ చేస్తావు? శశి, అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ అనేవి కామన్. తెలిసి తెలిసి నీలాంటి అబ్బాయిలు ఎరకడం కూడా కామనే. నీకోటి చెప్పనా, ఆ, రేపు అమ్మాయి బర్త్డే. అవునా? మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయి, ఇంప్రెస్ చేయి. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరేగిపోతాను. ఏంట్రా? కుసుమాకు బర్త్డేలు అంటే చిరాకు, అస్సలు నచ్చదు. ఓ, పోయినసారి నేను విష్ చేసి చెప్తేనే హ్యాపీ బర్త్డే. ఎందుకు హ్యాపీ? పనిని పక్కన పెట్టి విషెస్ చెప్పి ఇంప్రెస్ చేద్దాం అనుకునే పనికి మాలిన ఎదవల్ని పెట్టుకున్నందుక? నీకు నీ కెరియర్ లో ఎదగాలని లేదేమో, నాకుంది. అండ్ ఐమ్ ఆల్రెడీ లాకింగ్ బిహైండ్ బికాస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ లైక్ యూ. అండ్ ఇన్ని దరిద్రాలలో నేనేజ్ అవుతున్నా అని నాకు గుర్తు చేసి డిప్రెస్ చేయడానికే కదా నాకు విషెస్ చెప్పావు. నన్ను హ్యాపీ ఫీల్ అయ్యేలా చేయడం అంటే విషెస్ చెప్పి తప్పించుకునేంత ఈజీ కాదు. ఒక 3 hours ఓవర్ టైం చేసి చూపించు. విషెస్ చెప్తే తీరని విషెస్ ఫుల్ఫిల్ చేసే బాస్ ని చూసుంటావు గానీ ఓవర్ టైం చేయమని పనిష్మెంట్ ఇచ్చే బాస్ ని ఎక్కడైనా చూసావురా? అందుకే ఈ నిరికించా.